తెలుగు సోదర సోదరీమణులందరికీ నా యొక్క మీ గూడూరు నారాయణ రెడ్డి యొక్క శుభాభివందనం. మనము ఇప్పుడు ఏ పేపర్లో చూసినా ఏ టీవీలో చూసినా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గురించి మనం వింటున్నాము, చూస్తున్నాము. ఇది ఈ సమయంలో మనము మన కాళ్ళ మీద మనం నిలబడము, మనం నడవగలము, మనం ప్రయాణం చేయగలమనే స్థితిలో ఉన్నందుకు దేవునికి మనం అందరం కృతజ్ఞులుగా ఉండాలి. ఎందుకంటే ఈ మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశం. ఇది నేను ఈ 18వ తారీఖున నేను వినియోగించుకున్నాను. త్రివేణి సంగమంలో వెళ్లి నా స్నానాన్ని ఆచరించాను. గంగమ్మ తల్లికి, యమునమ్మ తల్లికి, సరస్వతమ్మకు వందనాలు పెట్టి మా తెలుగు ప్రజలంతా, మా సోదర సోదరీమణులందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతోని విరాజిల్లాలని చెప్పి కూడా నేను కోరుకున్నాను. మన కుటుంబం గురించి ఎట్లయినా మనం కోరుకుంటాం. ఇక్కడ వెళ్లే ముందు చాలా మందికి ఒక భయం వేస్తుంది. ఏంది ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఏమవుతుంది అనేది. ఏమీ కాదు. దేవుడి దయ వలన మనము కారణ జన్ములం. ఎందుకంటే ఒక కారణం ఏంటిదంటే మనం సనాతన ధర్మాన్ని నమ్ముకునే వ్యక్తులం. అదే భరతమాత బిడ్డగా మనం పుట్టినాం. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు, అట్లాగే ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో అన్ని విధాలుగా ఏ ఒక్క భక్తునికి అక్కడ వెళ్లి స్నానం ఆచరించాలనే ఏ వ్యక్తికి కూడా ఎటువంటి కష్టము కలగకుండా అన్ని అవకాశాలను, అన్ని సదుపాయాలను అక్కడ కల్పించారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది అసలు ఒక ఫ్రాక్షన్ కూడా ఉండదు. మన గ్రామంలో ఉంటుండొచ్చు, కానీ అంత పెద్ద అన్ని లక్షల మంది గుమిగూడిన ఆ స్థలంలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడికి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు వారణాసి వెళ్ళొచ్చు, లేక ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చు, లేక లక్నో వెళ్లి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ శక్తి ప్రకారము, తాహతు ప్రకారము టెంట్లున్నాయి. 3,000 నుంచి ₹1,00,000 వరకు కూడా అక్కడ టెంట్లు ఒక రోజుకు 2 మనుషులకు అన్ని భోజన సదుపాయాలతోని ప్రైవేట్ పార్టీస్ అందరు కూడా వివిధ హోటళ్ల వాళ్ళు, వివిధ గ్రూపుల వాళ్ళు అక్కడ సమకూర్చారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకొచ్చిన ఈ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆనందాలతోని, సుఖ సంతోషాలతోని విరాజిల్లాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అట్లాగే యోగి ఆదిత్యనాథ్ గారికి నిజంగా సెల్యూట్స్ టు దెమ్. అక్కడ పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది గాని, పారిశుద్ధ సిబ్బంది గాని, హెల్త్ వర్కర్స్ గాని, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు చాలా మెరుగ్గా, చాలా గొప్ప పరిస్థితుల్లో మనకు సేవలు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఏ భయము, ఏ సంకోచం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మహాకుంభ స్నానాన్ని ఆచరించి కుటుంబ సమేతంగా కూడా ఆచరించి రావచ్చు. పెద్ద వయసు వాళ్ళు కూడా వెళ్లి వచ్చే పరిస్థితి ఉన్నది. మా అమ్మగారు ఇప్పుడు 83 సంవత్సరాలు. ఆమెను కూడా నేను మళ్ళొక్కసారి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు త్రివేణి సంఘంలోకి పోకుండా ఒడ్డున్నే స్నానం ఆచరించవచ్చు అనేది మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మీ గూడూరు నారాయణ రెడ్డి. జై బలో భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.